ప్రతి ఒక్కరి దగ్గర మోస్ట్ కామన్గా వినే మాట ఏదైనా ఉందా అని చెప్పేసి అదంటే అది హెయిర్ ఫాల్ మాత్రమే. హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అండ్ అలాగే హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ కొంతమంది అయితే ఉన్న హెయిర్ని కాపాడుకుంటే చాలు, మాకు కొత్త హెయిర్ అయితే ఏం అవసరం లేదని చెప్పేసి అని కొంతమంది అంటూ ఉంటారు కదా. హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే హాయ్, ఐఎమ్ నిరోషన్. నా ఛానల్ నెంబర్ సర్కల్ బ్యూటీ విత్ నీరు. సో ఈ ఛానల్లో ఏంటి హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్, నా లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్. సో ఇవాళ వీడియో ఏంటి ఒక మంచి హెయిర్ మాస్క్ చూపిస్తాను. ఈ హెయిర్ మాస్క్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, మన హెయిర్కి ఎటువంటి యూజెస్ ఉన్నాయి అని చెప్పేసి వీడియో చేసుకుంటూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపించుకుంటూ నేను వాటి బెనిఫిట్స్ అని చెప్పేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మందార ఆకు, గోరింటాకు, ఎలానో ఆషాఢ మాసం కాబట్టి మనకు గోరింటాకు అవైలబుల్ ఉంటుంది. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ మందార పూలు. ఇన్ కేసు డాండ్రఫ్ ఉంది అని చెప్పేసి అనుకుంటే వేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ లీవ్స్ అన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ లేకుండా ఫ్రెష్గా ఉంటే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెట్టేస్తున్నాను. ఆ లీవ్స్తో పాటు మందార పూలు కూడా యాడ్ చేసుకోవాలి. మందార పువ్వుకి ఉన్న గ్రీన్ కాడలు తీసి తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నేను మిక్సీ జార్ మొత్తం ఫుల్ అయిందని చెప్పేసి ఒకసారి బ్లెండ్ చేశాను. నెక్స్ట్ అందులో ముందు రోజు నానపెట్టిన 1 స్పూన్ మెంతులు యాడ్ చేశాను. నెక్స్ట్ 2 స్పూన్స్ కర్డ్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసే టైంలో వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేసుకుని తర్వాత బ్లెండ్ చేసుకుంటే, లేకపోతే కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇది బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ హెయిర్ని మొత్తం డీటాంగిల్ చేసుకోవాలి. నాదైతే ఆయిలీ హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రెజెంట్ నాది హెయిర్ వాష్ చేసిన హెయిర్ కాదు కాబట్టి నేను ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద అప్లై చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఆ హెయిర్ ప్యాక్లో 1 స్పూన్ హెయిర్ ఆయిల్ యాడ్ చేయండి. మిడిల్ సెషన్ తీసుకొని హెయిర్ ప్యాక్ అప్లై చేయడం స్టార్ట్ చేసుకున్నాను. అసలు ఈ హెయిర్ ప్యాక్ వల్ల మెయిన్ యూజెస్ ఏంటి అంటే, ఇందులో మనం మందారాకు యూజ్ చేస్తున్నాం కదా, ఆ మందారాకు మన హెయిర్ గ్రోత్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది, అలానే స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంచేలా హెల్ప్ చేస్తుంది. మెయిన్లీ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మందార పూలు యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాలికల్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. ఎప్పుడైతే మన హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్గా ఉంటాయో హెయిర్ లాస్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇది ఒక న్యాచురల్ కండిషనర్గా యూజ్ అవుతుంది. అలాగే ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది అండ్ హెయిర్ ఫీజినెస్ని కూడా రెడ్యూస్ చేసి ఎక్స్ట్రా షైన్ని ఉంచుతుంది. ఇలా చెప్పాలి అంటే చాలా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఇంకా వీడియో లెంత్నింగ్ ఎక్కువ అవుతూ ఉండిద్ది. సో అందుకనే ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి, అసలు మందార పూలు, మందార ఆకుల వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఒకసారి రీసెర్చ్ చేస్తే మీకే అర్థమైద్ది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని చెప్పేసి మనకు అనిపించేసిద్ది. అసలు హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నా, బట్ చాలా మంచి బెనిఫిట్ వచ్చింది. అందుకని చెప్పేసి మళ్ళీ స్పెషల్గా వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. అసలు ఒక్క హెయిర్ వాష్కి ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుంది హెయిర్ అయితే. అలా మనం మంత్లీ ఒక 2-3 టైమ్స్ అలా పెట్టుకున్నాం అనుకుంటే హెయిర్ అయితే చాలా షైనీగా అండ్ వాల్యూమ్గా ఉంటుంది. ఫిజినెస్ కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ స్పెషల్గా కండిషనర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అయితే. అందుకని మళ్ళీ స్పెషల్గా కండిషనర్ అప్లై చేయొద్దు. సో హెయిర్ ప్యాక్ అప్లై చేసి ఒక 30 మినిట్స్ లేకపోతే 40 మినిట్స్ ఉంచేసి తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా మన హెయిర్కి అప్లై చేసుకొని ఉంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ డాండ్రఫ్ కిందగా ఉంది అని చెప్పేసి అనుకుంటే ఇంతకుముందు చెప్పిన విధంగా మనం కొంచెం వేపాకు కూడా యాడ్ చేసేసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మన హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత చిన్న పార్టికల్స్ హెయిర్కి అలా అంటుకుపోతూ ఉంటాయండి. తర్వాత ఏంటంటే మనం కోమ్ చేసుకుంటాం కదా, కోమ్ చేసుకున్న తర్వాత మొత్తం పోతాయి. సో ప్రాబ్లం ఏమీ ఉండదు, మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎటువంటి లైక్ డ్యామేజ్ అలాంటివి ఏమీ ఉండకుండా, హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా నార్మల్గా న్యాచురల్గా మన హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.